सर्वत्र सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्। ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, దాంతోపాటుగా ఈ బుధవారంలో జరిగితే ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు వారు ఈరోజు ఏ భగవంతుని పూజించి ఏ స్తోత్రం పఠిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. అదేవిధంగా ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా శ్రీకరం శుభకరం కార్యక్రమంలో 27 నక్షత్రాల వారు అంటే అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం కలిగిన 27 నక్షత్రాల వారు అంటే జన్మ నక్షత్రంగా కానీ లేక నామ నక్షత్రంగా కానీ కలిగిన వారికి లక్ష్మీ కటాక్షం కలగాలి, లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే వారు ఎటువంటి పరిహారాలు జీవితాంతం పాటించాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి అన్న అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఈరోజు అశ్విని నక్షత్రం 4 పాదాల వారికి లక్ష్మీ కటాక్షం కలగడానికి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ భగవంతుని పూజిస్తే అశ్విని నక్షత్రం వారికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అన్న అంశం తెలుసుకుంటూ దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా మనం ధరించిన వస్త్రం చిరిగిపోయినట్టుగా కానీ లేదా చిరిగిపోయిన వస్త్రాన్ని కుడుతున్నట్టుగా కానీ కల వస్తే ఇది దేనికి సంకేతం అని మనం భావించాలి అన్న అంశాన్ని కూడా తెలుసుకుందాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. బుధవారం 3వ తారీఖు జూన్ నెల 2015వ సంవత్సరం శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బహుళ పాడ్యమి రాత్రి 9 గంటల 6 నిమిషాల వరకు, నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 8 గంటల 15 నిమిషాల వరకు. ఇవాళ వర్జం లేదు. దుర్ముహూర్తం పగలు 11 గంటల 33 నిమిషాల నుంచి 12 గంటల 23 నిమిషాల వరకు, రాహుకాలం పగలు 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. శుభ సమయాల విషయానికి వస్తే రాత్రి 12 గంటల 33 నిమిషాలకు కుంభలగ్నంలో వివాహాలు, గృహప్రవేశాలకు అనుకూలంగా ఉంది. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు ద్వాదశ రాశుల వారు పాటించాలి అన్న అంశాన్ని తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు అధికమవుతాయి, ప్రయాణాలు కూడా వాయిదా పడతాయి, ప్రతి పనుల్లో కూడా శ్రమ అధికంగా ఉంటుంది, పనుల్లో అవరోధాలు, ఆటంకాలు కూడా అధికమవుతాయి, ఆలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి, ఉద్యోగ వర్గాల వారికి ఊహించినటువంటి బదిలీలు, పారిశ్రామిక వర్గాల వారి అంచనాలు తప్పుతాయి, సినీ కళాకారులకు కొన్ని అవకాశాలు చేజారి నిరుత్సాహానికి లోనవుతారు. విద్యార్థులకు కూడా ఈరోజు ఒత్తిడులు మరింత అధికమవుతాయి, మహిళలకు కుటుంబ సమస్యలు బాగా వేధిస్తాయి, కావున మహిళల కుటుంబ సమస్యల పట్ల జాగ్రత్త వహించాలి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మేషరాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు నీలం రంగు, లేత గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు, ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు అనుకూలిస్తాయి. చిరకాల ప్రతిథులు కూడా స్నేహితులుగా మారతారు. ప్రముఖులతోటి కూడా వృషభ రాశి వారికి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థాయి అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారు కొత్త సంస్థల్లో భాగస్వాములవుతారు. సినీ, టీవీ కళాకారులకు అవార్డులు దక్కుతాయి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు, మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు మనసులో ఉన్న ఆలోచనలు అమలు చేస్తారు. చిన్నటి స్నేహితులను కూడా కలుసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో అధిక లాభాలు, ఉద్యోగ వర్గాల వారు ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి నూతన పదవి యోగ సూచనలు, సినీ, టీవీ కళాకారులకు ఊహించినటువంటి అవకాశాలు, విద్యార్థులకు గౌరవ పురస్కారాలు, మహిళలు ఈరోజు సంతోషకరమైన వార్తలు కొన్ని వింటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాసొచ్చే రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా సూర్య భగవానుని పూజించడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతోటి వివాదాలు ఏర్పడతాయి. కావున కుటుంబ సభ్యులతోటి సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి కూడా కొన్ని విమర్శలను ఈరోజు ఈ రాశి వారు ఎదుర్కొంటారు. ఆదాయం తగ్గుముఖం పడుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో పొరపాట్లు దొరలవచ్చు. పారిశ్రామిక వర్గాల వారి అంచనాలు తప్పేటటువంటి సూచనలు. విద్యార్థులు మరింత శ్రమిస్తే కానీ ఆశించిన ఫలితాలు అందుకోలేరు. సినీ కళాకారులకు ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక కర్కాటక రాశి వారికి వాళ్ళ కాసు రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు శ్రమానంతరం కొన్ని పనులు పూర్తి చేస్తారు. మానసిక అశాంతి కూడా ఈ రాశి వారికి అధికమవుతుంది. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. బంధువులను కలుసుకుని కష్ట సుఖాలు విచారిస్తారు. తమకున్నంతలో ఎంతో కొంత సహాయాన్ని కూడా బంధువులకు చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి బదిలీలకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ, టీవీ కళాకారులు అనుకున్నటువంటి అవకాశాలు తుట్లో చేజార్చుకుంటారు. విద్యార్థులకు కూడా కొంత గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. మహిళలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. కావున కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు మహిళలు ఆచితూచి వ్యవహరించడం, పెద్దల సలహాలు కానీ నిపుణుల సలహాలు కానీ స్వీకరించడం చాలా మంచిది. ఇక షేర్ల క్రయ విక్రయాలు సామాన్యంగా సాగుతాయి. సింహరాశి వారికి వాళ్ళ కాసు రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు పరిహారాల విషయానికి వస్తే సింహరాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం, గణేశాస్త్రకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు ఎవరితో చేస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు అనుకూలిస్తాయి. చిన్నటి సంఘటన కూడా కన్యారాశి వారు గుర్తుకు తెచ్చుకుంటారు. కాంట్రాక్ట్ రంగం వారు కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ప్రముఖుల నుంచి ఒక కీలక సమాచారాన్ని కూడా అందుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత హోదాలు దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ, టీవీ కళాకారులకు సన్మానాలు. విద్యార్థులకు ఆశించినటువంటి విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక కన్యారాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు పరిహారాల విషయానికి వస్తే కన్యారాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి దూర ప్రయాణాలు ఈరోజు చేసిన సందర్భాలు ఎదురవుతాయి. అదేవిధంగా ప్రయాణం చేసేటప్పుడు కూడా ఈరోజు ఈ రాశి వారు జాగ్రత్త వహించాలి. బంధువులతోటి తగాదాలు అధికమవుతాయి. జ్వరము, జలుబు వంటి రుగ్మతల వల్ల కొంతవరకు వీరికి ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఈరోజు నిరాశగానే గడుస్తుంది. ఉద్యోగ వర్గాల వారికి కోరుకున్నటువంటి బదిలీలు. పారిశ్రామిక వర్గాల వారికి అనుకోని సమస్యలు కొన్ని ఎదురవుతాయి. సినీ, టీవీ కళాకారులకు విదేశీ పర్యటనలో ఆటంకాలు ఎదురవుతాయి. విద్యార్థులకు కూడా ఈరోజు కొంతవరకు ఒడురుకుల మధ్య గడుస్తుంది. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక తులారాశి వారికి వాళ్ళ కాసు వచ్చే రంగు నీలం రంగు మరియు నలుపు రంగు పరిహారాల విషయానికి వస్తాయి. తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం, సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువులతోటి సత్సంబంధాలు కూడా నెలకొంటాయి. వస్తు వస్త్ర లాభాలు. పుణ్యక్షేత్రాలు కూడా ఈ రాశి వారు సందర్శిస్తారు. అందరిలో కూడా ప్రత్యేక గౌరవాన్ని పొందుతారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లకు సంబంధించిన సమాచారం అందుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు. విద్యార్థులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో వారు విజయం సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. అనుకోని ప్రయాణాలు కూడా ఈరోజు ఈ రాశి వారు చేస్తారు. బంధువులతోటి తగాదాలు కూడా ఏర్పడతాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. స్నేహితుల నుంచి కొన్ని విమర్శలు కూడా వీరు ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు అంతగా లాభించవు. పనులు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి అదనపు బాధ్యతలు. రాజకీయ వర్గాల వారికి గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోలేక ధనురాశి రాజకీయ వర్గం వారు కొంతవరకు గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు. సినీ, టీవీ కళాకారులకు అవకాశాలు చేజారి నిరుత్సాహం చెందుతారు. విద్యార్థులపై ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాసు వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు గోధుమ రంగు పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి.
మకర రాశి వారి బంధువుల నుంచి కీలక సమాచారాన్ని అందుకుంటారు. గతంలో దూరమైనటువంటి ఆప్తులు ఎవరైతే ఉన్నారో వారు తిరిగి దగ్గరవుతారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపారంలో మంచి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వరకు పదోన్నతులు కూడా దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాల వరకు నూతన సంస్థల ఏర్పాట్లో ఆటంకాలు అడ్డంకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. సినీ టీవీ కళాకారులకు కొన్ని అవకాశాలు అప్రయత్నంగా దగ్గరకు వస్తాయి. విద్యార్థులు కూడా అనుకున్నటువంటి లక్ష్యాలు సాధిస్తారు. ఐటీ రంగం వారికి కూడా ఈరోజు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చు. మహిళలకు ఈరోజు ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. కుటుంబ సమస్యలు కూడా తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా కనకధార స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు పలుకుబడి బాగా పెరుగుతుంది. భవిష్యత్ పట్ల కొత్త ఆశలు కూడా చిగురిస్తాయి. స్నేహితుల్ని కలుసుకుని వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగ వర్గాల వారు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందుకు సాగుతారు. పారిశ్రామిక వర్గాల వారికి ఊహించినటువంటి అవకాశాలు. సినీ టీవీ కళాకారులకు సన్మానాలు సత్కారాలు. విద్యార్థులు నూతన విద్య కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి ప్రవేశానికి సంబంధించిన సమాచారం అందుతుంది. దీనివల్ల విద్యార్థులు ఆనందంగా గడుపుతారు. మహిళలకు కుటుంబంలో గౌరవించే వారి సంఖ్య పెరుగుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఆస్తి వివాదాలు బాగా చికాకుపరుస్తాయి. బంధువుల నుంచి కొన్ని విషయాల్లో విమర్శలు ఆరోపణలు కూడా ఎదుర్కొంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగ వర్గాల వారికి పని ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి కూడా నిరాశగానే గడుస్తుంది. సినీ కళాకారులకు అందిన అవకాశాలు కూడా చేజారుతుంది. విద్యార్థులకు చికాకు కలిగించే సంఘటనలు ఈరోజు అధికమవుతాయి. మహిళలకు కుటుంబ సభ్యులతోటి అకారణంగా మనస్పర్ధలు వైరం ఏర్పడుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా సూర్య భగవాన్ని పూజించడం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. వినరగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు వారు ఈరోజు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు బుధవారం కావున బుధ గ్రహానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వహించడం చాలా మంచిది. ప్రధానంగా బుధగ్రహం వల్ల ఎవరికైతే ఇబ్బందులు కష్టాలు అధికంగా ఉన్నాయో అటువంటి వారు ఈరోజు బుధగ్రహానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వహించడం మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో అటువంటి వారు దగ్గరటువంటి గణపతి ఆలయానికి వెళ్ళి స్వామివారికి గరికతోటి అష్టోత్తరం చేయించుకొని ఆలయంలో కూర్చొని గణేష్ అష్టకాన్ని 3 సార్లు పఠించి ముందుకు వెళ్ళడం వల్ల తప్పకుండా కూడా వారి విజయావకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా మనం మన జన్మ నక్షత్రం లేదా అంటే జన్మ నక్షత్రం తెలియనటువంటి సందర్భంలో మన నామ నక్షత్రాన్ని అనుసరించి లక్ష్మీ కటాక్షం కలగాలి అని చెప్పి అనుకుంటే మనం జీవితాంతం ఎటువంటి నియమాలు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ రోజుల్లో ఉపవాసం ఉంటే మనకు లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అన్న అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే 27 నక్షత్రాల్లో మొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం 4 పాదాలు కూడా మేషరాశికి సంబంధించినవి కావున అశ్విని నక్షత్రంలో జన్మించిన వారి మీద అశ్విని నక్షత్రానికి అధిపతి అయిన కేతువు, మేషరాశికి అధిపతి అయినటువంటి కుజగ్రహ ప్రభావం వీరి మీద జీవితాంతం అధికంగా ఉంటుంది. మరి అశ్విని నక్షత్రం 4 పాదాల వరకు కూడా ధనలక్ష్మి కటాక్షం కలగడానికి, చేస్తున్న పనుల్లో సునాయాస విజయం సాధించడానికి, చేస్తున్న ప్రతి పనుల్లో కూడా వారికి ఎంతో కొంత లాభం కావాలని చెప్పి అందరం కూడా కోరుకుంటాం కదా. ఆ విధంగా అశ్విని నక్షత్రం వారికి లక్ష్మీ కటాక్షం కలగడానికి వారి జీవితాంతం పాటించినటువంటి పరిహారాలు ఏంటంటే 21 గురువారాల పాటు ఉలవలను దానం చేయడం అన్నిటికన్నా కూడా ఈ అశ్విని నక్షత్రం వారికి చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. కనీసం అని చెప్పవచ్చు ఒక 21 గురువారాల పాటు 1 కేజీ 250 గ్రాముల ఉలవలను తీసుకుని వాటిని దానం ఇవ్వడం చాలా మంచిది. ఇక ఏమాత్రం వీరికి ఆర్థిక పరిస్థితి బాగుండి మరింత బాగుండాలి అని చెప్పి కోరుకునేవారు కపిల గోవును దానం చేయడం కూడా అన్నిటికన్నా కూడా అశ్విని నక్షత్రం వారికి జీవితాంతం మంచిదని చెప్పవచ్చు. అంటే గోదానం మంచిది, అందులో కపిల గోవును దానం చేయడం అశ్విని నక్షత్రం వారికి చాలా మంచిది. ఇక సాధ్యమైనంత వరకు కూడా వీరు గురువారం పూట కొంతవరకు నియమాలు పాటించడం, గురువారం ఉపవాసం ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు. దీనివల్ల ఏంటంటే వీరికి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండడానికి, ఆర్థికంగా ఎదుగుదల కోసం చక్కగా కూడా ఈ
గురువార ఉపవాస నియమాలు చాలా మంచిదని చెప్పొచ్చు. ఈ అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికంటే కేతు మహర్దశతోటి జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి జీవితాంతం కూడా ఏంటంటే అశ్విని నక్షత్ర జాతకులు గణపతిని ఎక్కువగా పూజించడం, అదేవిధంగా శివారాధన చేయడం, శివ పంచాక్షరి మంత్రం ఏదైతే ఉందో దాన్ని ప్రతి నిత్యం కూడా ఖచ్చితంగా కూడా వారు కనీసం ఒక 54 సార్లు కానీ, లేదా అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా 108 సార్లు కానీ శివ పంచాక్షరి మంత్రం అంటే ఓం నమః శివాయ అన్నటువంటి పంచాక్షరి మంత్రాన్ని ప్రతి నిత్యం కూడా అశ్విని నక్షత్ర జాతకులు జీవితాంతం పఠించడం మంచిదని చెప్పవచ్చు. ఇక వారు నివసించే గృహంలో వాయువ్య స్థానం ఎక్కడుంది అన్న అంశాన్ని పరిశీలించేసి ఆ వాయువ్య దిశలో లోహంతో తయారు చేసిన ఒక గుర్రపు బొమ్మను వారు ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఇంటికి వాస్తు కొంతవరకు వీరికి తెలిసి ఉంటే అందులో వాయువ్య దిశ ఎక్కడైతే ఉందో ఆ వాయువ్య దిశలో ఒక మెటల్ అంటాం కదా, లోహం అంటే ఈ విధంగా లోహంతో తయారు చేసిన గుర్రపు బొమ్మను అక్కడ వారు ఏర్పాటు చేసుకోవాలి. వీలుంటే దాన్ని హ్యాంగ్ చేయవచ్చు, లేకపోతే అక్కడ ఏదైనా టేబుల్ లాంటిది ఉంటే కూడా టేబుల్ మీద ఆ గుర్రపు బొమ్మను ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా వీరికి చాలా మంచిది అని చెప్పొచ్చు. ఇక ప్రధానంగా అశ్విని నక్షత్రం మహిళలు ఎవరైతే ఉన్నారో వారు లక్ష్మీ కటాక్షం కోసం గౌరీ అమ్మవారిని ఎంత ఎక్కువగా పూజిస్తే అంటే పార్వతీ అమ్మవారు కానీ లేదా గౌరీ అష్టోత్తరం కానీ ప్రతినిత్యం పఠించడం చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక అదేవిధంగా మనం మేషరాశికి కుజుడు అధిపతి అని చెప్పుకున్నాం కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా అశ్విని నక్షత్ర జాతకులకు చాలా మంచిది. అదేవిధంగా గణపతి ఉపాసన కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి, ఉద్యోగంలో కానీ వృత్తిలో కానీ స్థిరత్వం కలగడానికి, అభివృద్ధి ఉండడానికి, ఇచ్చిన డబ్బు తిరిగి రావడానికి కనీసం ఒక 9 మంగళవారాలు లేదా 9 ఆదివారాలు 7 ఒత్తులతోటి గణపతి ముందు దీపారాధన చేయాలి. ఈ విధంగా 9 మంగళవారాలు కానీ లేదా 9 ఆదివారాలు కానీ చేయాలి. అంటే 2 దీపపు జ్యోతులు మనం మామూలుగా వెలిగిస్తుంటాం అందరికీ తెలుసు. ఇటువైపు 7 ఒత్తులు, ఇటువైపు 7 ఒత్తులు, అంటే మొత్తం 14 ఒత్తులు ఉంటుంది. దీన్ని 7 ఒత్తులతోటి దీపారాధన అని చెప్తాము. ఈ విధంగా 9 వారాల పాటు చేయడం వల్ల రావాల్సిన డబ్బు ఏదన్నా ఉంటే అది చేతికి అందడానికి చక్కగా అశ్విని నక్షత్రం వారికి ఏ సమయంలో కూడా వీరు చేసుకోవచ్చు. పలానా టైం చేసుకోవాలి, పలానా టైం చేసుకోవడం లేదు. ప్రధానంగా వారాల విషయానికి వస్తే మాత్రం మంగళవారం లేదా ఆదివారం అని చెప్పవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల రావాల్సిన మొండి బకాయిలు ఏమన్నా ఉంటే చేతికంతాయి. వృత్తి వ్యాపార వర్గాల వారికి కూడా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. వారి జీవితంలో ఒక స్థిరత్వం ఏర్పడడానికి ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా నల్ల కుక్కను పెంచే అవకాశం ఏమాత్రం ఉన్నా అశ్విని నక్షత్ర జాతకులు నల్ల కుక్కను పెంచడం, ప్రతిరోజు కూడా ఆ నల్లటి కుక్కకు ఆహారాన్ని అంటే తినుబండరాలు అంటాం కదా దాన్ని అందించడం వల్ల కూడా వారికి జాతక చక్రంలో ఇతరత్ర గ్రహ దోషాలు కానీ, ఆర్థిక ఎదుగుదల కోసం ఏదైనా ఆటంకాలు పరిచే గ్రహాల యొక్క ప్రభావం అధికంగా ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతుంది. అదేవిధంగా అశ్విని నక్షత్రం వారికి జీవిత భాగస్వామితోటి ఇబ్బందులు కానీ లేదా మనస్పర్ధలు కానీ అధికంగా ఉంటే వారు ఏం చేయాలంటే ఒక గుర్రపు బొమ్మను అంటే ఒక ఫోటో లాంటిది తీసుకుని చిత్రవర్ణాలు అంటే మల్టీ కలర్ గుర్రపు బొమ్మలు అంటాం కదా అటువంటి దాన్ని వారి బెడ్రూమ్లో ఏర్పాటు చేసుకోవడం వల్ల జీవిత భాగస్వామితోటి సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయని చెప్పవచ్చు. ఇక దీంతో పాటుగా అశ్విని నక్షత్ర జాతకులకు అంటే అశ్విని నక్షత్రం జన్మతార అయినప్పుడు భరణి నక్షత్రం ఏంటంటే వారికి సంపత్తార అవుతుంది. భరణి నక్షత్రం, పుబ్బా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం ఈ 3 కూడా శుక్రగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు. వీరికి డబ్బునిచ్చే కూడా ఈ గ్రహాలన్నమాట. కాబట్టి శుక్రగ్రహ ఆరాధన చేయడం, భరణి నక్షత్రం లేదా పుబ్బా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం ఏ రోజైతే ఉంటుందో అంటే ప్రతి నెల కూడా పంచాంగంలో వీటిని పరిశీలించవచ్చు. అలా భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు ఉన్నటువంటి రోజుల్లో వారు ప్రధానంగా కూడా ఏంటంటే దుర్గా అమ్మవారిని పూజించడం వల్ల కూడా వారికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. అదేవిధంగా శుక్రవారం పూట ఏదన్నా ముఖ్యమైన నిర్ణయాలు డబ్బుకు సంబంధించి తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకోవడం చాలా మంచిది. అంటే శుక్రవారం వీరికి ఆర్థిక వ్యవహారాలకు అనుకూలించే రోజుగా అశ్విని నక్షత్ర జాతకులకు జీవితాంతం కూడా ఇది ఉపయోగపడే అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా సీతాఫలాలు ఉంటాయి కదా వాటిని ఆ సీజన్లో మనకు దొరికినప్పుడు తీసుకుని బ్రాహ్మణులకు కానీ లేదా బీదవారికి కానీ సీతాఫలాలను దానం ఇస్తూ ఉండడం కూడా అశ్విని నక్షత్ర జాతకులకు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి లక్ష్మీ కటాక్షానికి సంబంధించి చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. అదేవిధంగా ప్రతినిత్యం ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీ మహావిష్ణువుల వారిని కూడా ధ్యానం చేయడం అంటే మంచి స్థితికి చేయాలంటే ప్రతి ఒక్కరూ కూడా మహావిష్ణువుల వారిని ధ్యానించక తప్పదు. ఆ విధంగా కూడా అశ్విని నక్షత్ర జాతకులు జీవితాంతం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ముష్టి చెట్టుకు నీరు పోయడం కూడా అశ్విని నక్షత్ర జాతకులకు చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. ఆదివారం, గురువారం, శుక్రవారాలు అశ్విని నక్షత్ర జాతకులకు అనుకూలించేటువంటి రోజులుగా చెప్పవచ్చు. కాబట్టి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేయాలి అని చెప్పి అశ్విని నక్షత్ర జాతకులు అంటే జన్మ నక్షత్రంగా కానీ లేక నామ నక్షత్రంగా కలిగిన వ్యక్తులు కానీ ఆది, గురు, శుక్రవారంలో ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభం చేయడం, ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో శుక్రవారం పూట నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఏమాత్రం అవకాశం ఉన్నా కోళ్లకు ఆహారాన్ని అందివ్వడం కూడా చాలా మంచిదని చెప్పవచ్చు. అంటే కొంతమంది కోళ్ళు పెంచుకుంటారు, కొంతమందికి వీలు కాని పక్షంలో ఎక్కడన్నా వీరికి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కోళ్ళు కనిపించాయి అనుకోండి ఆ కోళ్ళకు కూడా కొంతవరకు దానా అంటాం కదా దాన్ని అందించడం కూడా చాలా మంచి పరిహారంగా చెప్పవచ్చు. అదేవిధంగా ప్రతి నెల వచ్చే సంకష్టహార చతుర్థి ఏదైతే ఉందో
ఆ రోజు ఖచ్చితంగా కూడా అశ్విని నక్షత్ర జాతకాలందరూ కూడా గణపతికి ఉపాసన చేయడం, అదేవిధంగా గణపతికి సంబంధించినటువంటి పూజ కానీ, అభిషేకం కానీ, హోమం లాంటి కార్యక్రమాలు వీలుంటే ఇంట్లో, వీలు కాని పక్షంలో ఎక్కడన్నా ఆలయాలు సామూహికంగా చేస్తుంటారో అక్కడ వెళ్ళి ఈ సంకష్టహర చవితి ఉన్న రోజు అశ్విని నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా వినాయకుడిని పూజ చేయడం, ప్రత్యేకంగా ఆ రోజు ఉపవాస దీక్ష లాంటివి తీసుకోవడం వల్ల తప్పకుండా కూడా వారికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు. ఇది జీవితాంతం అశ్విని నక్షత్ర జాతకులకు ఉపయోగపడేటువంటి పరిహారం, ప్రధానంగా లక్ష్మీ కటాక్షం కోసం మంచిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా మనకు కలలో చిరిగిన వస్త్రాన్ని కుడుతున్నట్టుగా కానీ, లేదా మనం ధరించిన వస్త్రం చిరిగిపోయినట్టుగా కానీ కల వస్తే దీన్ని దేనికి సంకేతంగా మనం భావించాలి అన్న అంశం గురించి తెలుసుకుందాం. మనం ధరించినటువంటి వస్త్రం చిరిగిపోయినట్టుగా కల వస్తే తల్లిదండ్రులకు మేలు కలుగుతుంది, తల్లిదండ్రులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అన్నదానికి సంకేతంగా దీన్ని భావించాలి. అదేవిధంగా చిరిగిన వస్త్రం మనం కుడుతున్నట్టుగా కళ్ళలోకి రావడం చాలా మంచిది. ప్రధానంగా మనకున్నటువంటి రుణాలు తీరడానికి, అంటే మనకైతే రుణ బాధలు అధికంగా ఉంటాయో అవి తొలగిపోవడానికి మంచి మార్గాలు ఏదో మన దగ్గరికి రాబోతున్నాయి అన్నదానికి సంకేతంగా దీన్ని మనం భావించాలి. విన్నారుగా, ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.